వినాలు ఉంటారు. అదే ఈరోజు మనం మాట్లాడుకున్నాం. బాగా వినాలి, వినాలి. ఎవరు తిరిగినా నాకు మాటలు రావు. సమయాన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని వృధా చేసేవాళ్ళు, సమయాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మనకు బైబిల్లో కనబడతారు. ఈ క్వైట్ టైంకి నేను బైబిల్లో వెతికితే ఎవరున్నారబ్బా, ఇంతగా ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరున్నారు అని చూస్తే యవనస్తులే ఉన్నారు. యవనస్తులే ఎక్కువగా క్వైట్ టైం అంటే ప్రార్థనలో గడిపిన వాళ్ళు ఉన్నారు. యవన జీవితంలోనే పెద్దగా ఈ ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కానీ వారికంటే ఎక్కువగా బైబిల్లో ఆదికాండం నుంచి మనం పాత నిబంధన అంతా చూస్తే, ప్రవక్తల గ్రంథాల్లో అంతా చూస్తే ప్రార్థన అనే జీవితాన్ని కలిగి దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ, పెద్దపిల్లలు వినాలి, పక్కన చూడకూడదు, ఇంకా దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ, దినానికి 5 మార్లు ప్రార్థన చేస్తూ, దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరుచుకున్నారు. అర్థమవుతుందా? సమయాన్ని ఉపయోగించుకోవడం. సమయాన్ని ఉపయోగించుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, మంచి మార్కులు వస్తాయి, మంచి కెరీర్ ఉంటుంది. చిల్డ్రన్స్గా చిన్నపిల్లలకి మంచి సమయం ఎప్పుడంటే 8 నుంచి నువ్వు మేల్కోవాలి. 8వ తరగతి నుంచి నువ్వు మేల్కోవాలి. 8వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు నువ్వు మేల్కొనే ఉండాలి. 8 నుంచి డిగ్రీ వరకు నువ్వు నిద్రపోయావా, మిగతా జీవితం అంతా నిద్రపోతూనే ఉంటావు. మేల్కోవడం, నిద్రపోవడం, సమయాన్ని కాపాడుకోవడం, సమయాన్ని వృధా చేయడం. సమయం పోగొట్టుకొని వృధా అయిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని కాపాడుకోవాలి. లేకపోతే చాలా చాలా నష్టం. కాలం ఎంత విలువైనదంటే కాలం పోతే రాదు. ఏదైనా జీవితంలో సంపాదించుకోవచ్చు, కానీ తిరిగి రానిది ఏదైనా ఉందంటే కాలం రాదు. ఇప్పుడు నేను మీలాగా కూర్చోవాలంటే కూర్చోలేను. ఇక్కడ ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా మీలాగా ఇక్కడ కూర్చోలేరు. మీలాగా పాటలు పాడలేము మేము. నేను కూడా 25-30 సంవత్సరాల వరకు సండే స్కూల్లో పాటలు పాడాను. ఇంకా తర్వాత పాడదామంటే కష్టమైపోయింది, పాడలేను నేను తర్వాత. కానీ రూబీ అక్క పాడుతుంటే ఉత్సాహం వేస్తుంటుంది. వాళ్ళకి దేవుడు ఇంకా శక్తినిచ్చాడు. సమయం రాదు, మళ్ళీ రాదు. మళ్ళీ నేను అనుకొని పాడాలంటే కూడా రాదు. ఆ విధంగా పాడలేను. ఇప్పుడు పిల్లలు పాడుతున్నారు కదా, ఆ విధంగా నేను పాడలేను. పాడచ్చు, యాక్షన్ చేయొచ్చు, కానీ ఆ విధంగా చేయలేను. నేను స్కూల్కి వెళ్ళలేను, నేను కాలేజీకి వెళ్ళలేను, మీలాగా గంతులు వేయలేను. ఏమైపోయింది, నా కాలం ఏమైపోయింది, వెళ్ళిపోయింది, దాటిపోయింది. నేను ఏదైనా చేసి ఉంటే ఉంటుంది, కానీ ఇప్పుడు చేయాలనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు నేర్చుకోవాలంటే కూడా కష్టం. కంఠస్థ వాక్యాలు 20, 30, 40 చెప్పేవాడిని. ఇప్పుడు మర్చిపోయినాను, ఇప్పుడు చెప్పలేను. అంటే కాలం ఏమైంది, దాటిపోయింది. నా గురించే చెప్తున్నాను, నాకు కాలం దాటిపోయింది. ఇప్పుడు ఎవరికి ఉంది కాలం? మీకు ఉంది. దేవుడు మీకు కాలం ఇచ్చాడు, మీకు ఆయుస్సు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అమ్మా నాన్ననిచ్చాడు, మంచి స్కూల్. ఏ ఒక్కటి మీరు చేయడం లేదు. మీకు ఎవరు చేస్తున్నారు ఈ పనులల్లో?
మీ పేరెంట్స్ చేస్తున్నారు. స్కూల్ దగ్గరికి వెళ్ళి పోరా పోరా రైనా అంటే వాడు మళ్ళీ ఎన్నికి వస్తుంటాడు. పాపం తండ్రి తీసుకొని పోయి క్లాస్లో కూర్చుంటే మళ్ళీ ఏడ్చి వస్తాడు, మళ్ళీ కూర్చోబెడుతుంటాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా మీకు సహాయం చేస్తున్నారు. ఈ కాలాన్ని తల్లిదండ్రులు ప్రేమించే కాలం అంటారు. ఎంత ప్రేమిస్తున్నారంటే అంత ప్రేమిస్తున్నారు. మీరు చదివితే ఎంత చదువైనా చదివించాలని ఇష్టపడుతున్నారు. మీకోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. కానీ మనమే ఏమవుతున్నాం? ఫెయిల్ అవుతున్నాం. కాలం పోతే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కాలం పోతే రాదు. నువ్వేం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సాతాను 2 పెట్టాడు మనకి. ఒకటి టీవీ పెట్టాడు, ఒకటి సెల్ ఫోన్ కొనిచ్చాడు. మేము ఉన్నప్పుడు లేవు, చాలా సంతోషం, అందుకే చదువుకున్నాను. అమ్మని కూడా అరుస్తుంటాను. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది, అందరికీ అదొక టైంపాస్. పిల్లలు ఆలోచించేయాలి, బాగా ఆలోచన చేయాలి పిల్లలు. నేను ఎంతో బాధతో చెప్తున్నాను ఈ మాటలు. మీ సెల్ ఫోను మీకు తెలియకుండానే సమయాన్ని ఎంతో నాశనం చేస్తుంది. మా పిల్లలకు కూడా రోజు 10 సార్లనే చెప్తాను. ఎన్నిసార్లు చెప్తున్నాను? రోజు మినిమం 10 సార్లనే చెప్తాను. మీ పేరెంట్స్ అందరూ చెప్తుంటారు, అయినా పక్కన పెట్టడం లేదు. మీ సెల్ ఫోను మీ సమయాన్ని వృధా చేస్తుంది. నిన్ను ఇంజనీర్ కాకుండా చేస్తుంది, నిన్ను డాక్టర్ కాకుండా చేస్తుంది. నీవు కాదు, నువ్వు టాప్ మార్కులో రాకుండా చేస్తుంది నీ సెల్ ఫోనే. దాన్ని తగ్గించుకోండి. 8th నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలకి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సండే స్కూల్ టీచర్గా చెప్తున్నాను, అది నిన్ను నాశనం చేస్తుంది. సాతాను తెచ్చిపెట్టిన యంత్రం అది. క్రైస్తవులను ఆ సెల్ ఫోన్ లేనప్పుడు ప్రార్థనలు చేసుకునేవాళ్ళం, ఆ సెల్ ఫోన్ లేనప్పుడు పాటలు పాడుకునేవాళ్ళం, ఆ సెల్ ఫోన్ లేనప్పుడు బైబిల్ చదివేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చదవడం లేదు. ఇళ్ళలో 5 మందికి 5 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి సెల్ ఫోన్. ఇంట్లో 7 మంది ఉంటే 7 మందికి సెల్ ఫోన్. తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఇంటర్ వరకు పిల్లలకు సెల్ ఫోన్ కొనియాకండి. మా పిల్లలకు మేము ఇంకా కొనియద్దండి. డిగ్రీలో అవసరమైతే అప్పుడు కొనియండి. ఈ సెల్ ఫోనే మనకు సమయాన్ని వృధా చేస్తుంది. దానియేలు గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. నెబుకద్నెజర్ రాజు కలగన్నాడు, కల భావం చెప్పమన్నాడు. చెప్పకపోతే చంపుతానన్నాడు. చెప్పకపోతే ఏమన్నాడు? అందరినీ చంపుతానన్నాడు. జ్ఞానులందరినీ చంపుతానన్నాడు. ఆజ్ఞ బయలుదేరింది. అక్కడ ఉన్న తెలివి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే మంత్రాలు తంత్రాలు చేసుకుంటూ కూర్చున్నారు. బబులోన్లో చాలామంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్రాలు చేసి చెప్పడానికి ట్రై చేశారు. రాజు కోపం వచ్చింది. మీరు చెప్పలేక కాలం వేస్ట్ చేస్తున్నారని చెప్పాడు. మనకు తెలియని దానికోసం ఏం చేస్తాం? కొన్నిసార్లు సమయం అంతా ఏం చేస్తాం? వృధా. యూట్యూబ్ చూసి మన సమయం అంతా వృధా చేసుకున్నట్లే దానియేలు గ్రంథంలో ఉన్న జ్ఞానులు వారి తెలివితేటలను ఆలోచన చేసి సొల్యూషన్ చెప్దాం అనుకున్నారు, కానీ సొల్యూషన్ రాలేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. రాజు కోపం వచ్చింది. జ్ఞానులందరినీ చంపుతాను అన్నాడు. అప్పుడు 3 స్నేహితులు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3. రండి, ఇక్కడ రండి. 3 లేచి రండి. 3 రండి రా, మీరు 3 రండి. ఇంకొకరు రండి. రైట్. వీళ్ళు 3 కూర్చున్నారు. షడ్రేక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళతో దానియేలు కలిశాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, చంపండి. ఎవరు చెప్పలేకపోతున్నారు? నాకు కల వచ్చింది, నా కలభావం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని చంపుతాను, జ్ఞానులందరినీ చంపుతాను. ఎవడైతే జ్ఞాని అనుకున్నాడో వాళ్ళందరినీ చంపుతాను అనుకున్నాడు.
అక్కడున్న జ్ఞానులు సమయాన్ని వేస్ట్ చేశారు, కానీ జ్ఞానం గల దేవుని పిల్లలు ఏం చేశారు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమి చేశారు? చెప్తారా ఎవరైనా? ఇదే క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? జ్ఞానం లేని వారు సమయాన్ని వృధా చేశారు. జ్ఞానం ఉన్న ఫ్రెండ్స్ ఏం చేశారు? కళ భావం చెప్పడానికి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చేసిన మొదటి పని ఏంటి? ఏం చేశారు? వెరీ గుడ్, బ్లెస్సీకి చప్పట్లు కొట్టండి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారమ్మా? ఏదైనా సమస్య వస్తే మొదటగా ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? బుక్కులు ఎతికినారు, ఏమేమో చేస్తున్నారు. కానీ దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు ప్రార్థన చేస్తారు. ఈరోజు అంశం అదే. దయ్యాల పిల్లలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. పరీక్షలు వచ్చినాయి, రేపు 17వ తేదీ ఎగ్జామ్. యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. తెల్లారి ఎగ్జామ్, యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. అమ్మా ఇది రైటా? నీకు భావ్యంగా ఉందా? రేపు 10వ తేదీ ఎగ్జామ్ అయితే, రేపు నెల ఎగ్జామ్ అయితే నువ్వేం చేస్తున్నావు బాబు? నువ్వేం చేయాలి? బుక్కులు తీసి చదవాలి, ప్రార్థనలు చేసుకోవాలి. 8వ తరగతి నుంచే ప్రార్థన ప్రారంభించాలి. డైలీ క్వైట్ ప్రేయర్, దేవునితో నీకు సహవాసం ఉండాలి. ఆ ఫోటో తెలిపేది అదే. ప్రతిరోజు దేవునితో నీకు సహవాసం ఉండాలి. సహవాసం ఉంటేనే సమస్యకు పరిష్కారం వస్తుంది. నీకు ఏ సమస్య ఉన్నా నీ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పండి? ప్రార్థన. నీ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పండి? అది చదువు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా సరే. బుక్కులు కావాలా? మంచి కాలేజీలో చేరాలా? ఇంజనీర్ కావాలా? డాక్టర్ కావాలా? నువ్వేం చేయాలి? ఏం బాబు ఏం చేయాలి? ప్రార్థన అంటే ఇప్పుడు వచ్చినప్పుడు కాదు, ఈరోజు చేసేది కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నేను సవాల్ చేస్తున్నాను, నిజమైతే చేయొద్దండి, నిజం కాకపోతే చేయొద్దండి. రోజు ప్రార్థన చేసేవాళ్ళు, రోజు బైబిల్ చదివేవాళ్ళు, రైజ్ ద హ్యాండ్, లేచి నిలబడండి. దేవుని సన్నిధి అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు. రోజు ప్రార్థన, రోజు బైబిల్ చదువుతున్నవారు లేచి నిలబడండి. లేచి నిలబడండి. మీ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మా పేరెంట్స్ మేము కూడా ఉన్నాం. రోజు ప్రార్థన చదువుతున్నావా? రోజు బైబిల్ చదువుతున్నావా? నిజమేనా? షూర్. సో అమ్మాయి అభి కూతురు, కల్లూరు అభి కూతురు, నాకు తెలుసు అంతో ఇంతో భక్తి అయితే ఉంది. ఐ నో ఇట్. నేను కూడా అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాను. భక్తి గల అమ్మాయి, నమ్ముతున్నాను అనుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి హాస్టల్లో చేరి అంకుల్ నా కోసం ప్రార్థన చేయని ఫోన్ చేసింది. అప్పటి నుంచి నమ్మకం వచ్చింది. అంటే హాస్టల్లో పోయినా అమ్మాయికి దేని మీద నమ్మకం ఉంది చెప్పండి? ప్రార్థన మీద నమ్మకం ఉంది. అంటే చూసినాను కాబట్టి చెప్తున్నాను, ఆ తర్వాత స్టోరీ తెలియదు. ధైర్యంగా లేచింది కదా, దేవుని సన్నిధిలో ధైర్యంగా లేచింది. కూర్చో. దాదాపుగా 100-130 మంది ఉన్నాం, ఒక్కరు లేచారు. అర్థమవుతుందా? మనమందరము క్రైస్తవులమే, మన తల్లిదండ్రులందరూ క్రైస్తవులే, కొందరికి తాత ముత్తాతలు కూడా క్రైస్తవులే. రోజు చర్చికి వస్తున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం, స్టేజ్ మీద పాటలు పాడాం, స్టేజ్ ఎక్కి వాక్యాలు చెప్పాం, స్కిట్ చేసాం, గేమ్స్ ఆడాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఏం మర్చిపోతున్నాం బాబు? ఏం మర్చిపోతున్నావు నువ్వు? పొద్దున్న లేస్తేనే ఏం చేయాలి? ఈ రోజు నుంచి అయినా ఈ VBS ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ మనసులో ఉండాల్సింది, నేను రోజు ప్రార్థన చేస్తానని వెళ్ళండి. దేవుడు దీవిస్తాడు. జ్ఞానం లేని వారు, సాతాను పిల్లలు సమయాన్ని వృధా చేసుకుంటారు. జ్ఞానం గలవాడు తన ఇల్లు కట్టుకుంటాడు.
ఇవన్నీ బైబిల్ వాక్యాలే, చూపించే టైం లేదు, నేను వెళ్తున్నాను. జ్ఞానం లేనివాడు తన ఇల్లు కట్టుకోడు, తీసేసుకుంటాడు. జ్ఞానం గలవాడు తన ఇల్లు కట్టుకుంటాడు. సరే, వీళ్ళేం చేశారు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడు? సొల్యూషన్ ఇచ్చాడు. ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థనే. పెద్ద పిల్లలు బాగా గమనించాలి. నువ్వు నీట్ చదువుతున్నావా? ఎంబీబీఎస్ కోసం ప్రయాసపడుతున్నావా? ఇంజనీరింగ్ కోసం ప్రయాసపడుతున్నావా? చదవాలని కోరిక ఉందా? బైబిల్లో ప్రార్థన చేయాలని ఉందా? సండే స్కూల్లో పాటలు పాడాలని ఉందా? సండే స్కూల్లో అక్క వాళ్ళ మాదిరి వాక్యం చెప్పాలని ఉందా? ప్రార్థన చేయి. రెండు రకాలుగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. అప్పుడే క్రైస్తవులమవుతారు. ప్రార్థన చేయండి సిగ్గుపడతారు. పాటలు పాడనంటే మైక్ వదిలేసి పారిపోతారు. నువ్వు క్రైస్తవులు ఎలా అవుతావు? ఇంట్లో ప్రార్థన చేయాలి, మందిరంలో కూడా ప్రార్థన చేయాలి. బాయ్స్ వినాలి, మీ చర్చిల్లో మీరు ప్రార్థనలు చేయాలి, స్తుతులు చెల్లించాలి. సమయం పోగొట్టుకోవద్దండి. ఏం రాదని చెప్పాను? ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ దేన్ని తెచ్చుకోలేం? సమయాన్ని తెచ్చుకోలేం. రమ్మంటే రాదది. నన్ను 10 ఏళ్ళు, నాకు 20 ఏళ్ళు ఇదేవా అంటే రాదది. నాకు 30 ఏళ్ళు కావాలి దేవాడా ఇప్పుడంటే రావవి. నేను మళ్ళీ కాలేజీకి పోతాను, నేను మళ్ళీ పుల్లారెడ్డి కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి దేవా అంటే ఇవ్వడు దేవుడు. నాకు టైం ఇచ్చాడు, అయిపోయింది. మీకు టైం ఉంది, మీకు ప్రార్థన చేసుకునే టైం ఉంది. దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు సమయం ఉన్నప్పుడు అంతా ప్రార్థన చేశారు. దానియేలుకు క్వైట్ టైం ఉంది. దానియేలు ప్రతిరోజు ముమ్మారు లేచి యెరూషలేము వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తానని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. అంటే ఆయన ఏం పాటించాడు? ప్రతిరోజు ఏం చేశాడు దానియేలు? కూర్చోండి. ప్రతిరోజు ఏం చేశాడు దానియేలు? దానియేలు ఏం చేశాడు? ప్రతిరోజు ప్రార్థనే చేశాడు. అందుకే సింహాల బోన్లో వేస్తే సింహం కూడా చంపడానికి ధైర్యము చేయలేదు. కారణం ఏంటి? ప్రార్థనలో ఉండే శక్తి. అది ప్రార్థనే కాదు, ప్రార్థనలో ఏముందంట? శక్తి. ఏం శక్తి? సింహము చంపకుండా ఉండే శక్తి. వినాలిడాని అగ్నిగుండంలో వేస్తే వారితో పాటు ఎవరున్నారు? అగ్నిగుండంలో రాజు వేస్తే వారితో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేనివల్ల వచ్చింది శక్తి? ప్రార్థన. నీకు చాలా వాటిలో విజయం రాకపోవడానికి, క్రైస్తవుల పిల్లలకు విజయం రాకపోవడానికి ఒకటి కారణం. మళ్ళీ చెప్తున్నా వినండి. మీ చదువులు ఎంత ముఖ్యమో చదవండి, పోటీ పడాల్సిందే. దేన్ని మర్చిపోకూడదు? ప్రతిరోజు ప్రార్థన. ఆ రోజు ప్రార్థన చేసుకోకపోతే అన్నం తినాకండి. రోషం ఉంటే క్రైస్తవురాలు అయితే ప్రార్థన చేయని రోజు ఏం తినొద్దు? అన్నమే మానేయి. బైబిల్ చదవని రోజు అన్నం మానేయి. బైబిల్ చదవడం ముఖ్యం, ప్రార్థన చేయడం ముఖ్యం. చేయకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డవే కాదు, దేవుని పిల్లలే కాదు, మీరు సాతాను పిల్లలు. ఈ VBS ద్వారా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఈ రోజు నుంచి ఏం చేయాలమ్మా? నేను ముగిస్తున్నాను, అయిపోయింది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? ఇవేరా ఇంతసేపు 3 రోజుల నుంచి చెప్తుంది ఇవే. దీనికోసమే మీరు ప్రార్థనలు మర్చిపోకూడదని, మీరు వాక్య ధ్యానాలు మర్చిపోకూడదని VBS కార్యక్రమాలు పెట్టేది. పాటలు మర్చిపోకూడదు. సినిమా పాటలు పాడాకండి, ఇక్కడ నేర్చుకున్న పాటలు పాడండి. ఇంట్లో ఈ పాటలు వదిలేసి సినిమా పాటలు నేర్చుకుంటారు. లక్ష్మీనగర్ చర్చిలో ఉన్న పిల్లలకు చెప్తున్నాను, పాటలు నేర్చుకోండి, పాడండి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీ తెలివితేటలు చూపించండి, వాక్యం నేర్చుకోండి, అవసరం వచ్చినప్పుడు వాక్యం చెప్పండి. అలాంటి వారు కావాలి దేవునికి. అలాంటి పిల్లలు కావాలి. యూట్యూబ్లు చూసేవాళ్ళు కాదు, ఇన్స్టాగ్రాములు కాదు మనకు కావాల్సింది.
నువ్వే దేవునికి కావాలి. నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవునికి దగ్గర కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఊరికే రాదు వాక్యము, ఊరికే రావు పాటలు పాడే వరం, ఊరికే రాదు స్కిట్ చేసే వరం, ఊరికే రాదు 10 మాటలు చెప్పే వరం. దేవుడు ఇవ్వాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ మేము చెప్తున్న టీచర్స్ అందరము ప్రార్థనలు చేసుకున్న వారమే. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ చెప్పుకున్న వారమే. ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళమే. ప్రతిరోజు బైబిల్ చదువుకునే వాళ్ళమే. అవి లేకపోతే మీకు దేవుడు వరాలు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. మీ పిల్లలకు ప్రార్థన చేశారా, బైబిల్ చదవలేదా చూసుకోండి. చేయాలి. ఏం చేయాలి? ఎవ్రీడే గుడ్డు తిను బలం తెచ్చుకో. గుడ్డు తిను బలం తెచ్చుకో. మనమేం తినాలి? ఇప్పుడు చికెన్ తినాలి. 2 రోజులు ఎగ్గు పెట్టినారు, తిన్నారు. వాటితో పాటు ఏం తినాలి? వాక్యాన్ని తినాలి. చూసారా? క్వశ్చన్ వేస్తున్నాను, ఆన్సర్ చేయండి. ఒక ఆయనకు వాక్యం తింటే తేనె మాదిరి కనపడింది. ఎవరైనా ఒక ఆయన వాక్యం చదువుకుంటుంటే తనకు తేనె మాదిరి ఉందన్నాడు. ఒక ఆయన కొవ్వు మెదుడు దొరికినట్టుందన్నాడు. చికెన్ తిన్నందుకు కాదు వాళ్ళకి వచ్చింది. ఆ టేస్ట్ దేని చదువుతూ వచ్చిందంట? టేస్ట్ ఎట్లొచ్చిందమ్మా? అరే బైబిల్ చదివితే చికెన్ తినేట్టు ఎట్లుంది? అలాగ రావాలి. అది బైబిల్ చదవడం అండి. క్యాలెండర్ బైబిల్, అప్పుడప్పుడు బైబిల్ కాదమ్మా. రోజు చదవండి, ఆశీర్వాదం ఉంది. రోజు ప్రార్థన చేయండి, ఆశీర్వాదం. రైట్. ఆ డీటెయిల్స్ చూపించండి. ఊరికే 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. క్వైట్ టైంలో ఉన్న విషయాలు బైబిల్లో ఏముంది? ప్రతిదానికి ఏముందంట? ప్రతిదానికి ఏముందమ్మా? నేను చెప్పానే. ఇప్పుడు మీకే సమయం? స్టూడెంట్స్కి ఇదేం సమయం అమ్మా? చెప్పండి. మీ సమయం ఏంది? చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడమే. సమస్య ఏంటంటే అమ్మ ఏం చెప్తుంటే వింటుంటారు, నాన్న ఏం చెప్తుంటే అక్కడ కూర్చొని వింటుంటారు. నీ సమయం అదే? అమ్మ నాన్న చర్చి విషయాలు మాట్లాడుకుంటుంటే వీళ్ళని చర్చిలో వచ్చి చెప్పుకుంటుంటారు. నీ సమయం ఏందమ్మా? ముసలోళ్ళ పక్కన కూర్చునే సమయమా? కొంతమందికి ఇష్టం అమ్మ ఏం చెప్తుంది, ఆ విషయాలన్నీ తెచ్చి ఆడ చెప్తుంటారు. ఏ అబద్ధం చెప్తున్నాను నేనేమన్నా? ఆ విషయాలన్నీ తెచ్చి ఆడ చెప్తుంటారమ్మా. నీకేం అవసరం? నీ అవసరం ఏంటి? మీ అవసరం ఏందమ్మా? మీ పని ఏంది? యు నో యువర్ వర్క్. నువ్వు పుస్తకము చదువు, బైబిలే నీ పని. అనవసరమైన మాటలు కాదు నీ పని. టైంపాస్ మాటలు కాదు. చాలామంది పిల్లలు ఇంట్లో అమ్మ నాన్నతో కూర్చొని సరదాగా గడుపుతుంటారు. తప్పది. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి ఏముంది? సమయం. ఎంబీబీఎస్ కోసం ప్రయాసపడు. ఇంటర్లో ఉన్నప్పుడే చదవాలి. 24 గంటలు ఉపయోగించుకో. చదువు వస్తుంది, చదవకపోతే రాదది. ఎంత కాంపిటీషన్ ఉంది బయట. ఊరికే వస్తుందా? ఎంఐపీసీ చేరితే వస్తుందా? నిన్న జెసికా చెప్పింది, ఎంత కష్టపడితేనే వస్తుంది. పీజీ సీటు ఊరికే వస్తుందా? రాదు. కష్టపడితే వస్తుంది. పిహెచ్డి ఊరికే వస్తుందా? కష్టపడితే వస్తుంది. కష్టపడకపోతే రాదు. నువ్వు టైం పాస్ చేస్తున్నావు, అనవసరంగా టీవీల దగ్గర కూర్చుంటున్నావు, అనవసరమైన మాటలతో మాట్లాడుతున్నావు. చదవాల్సిన అమ్మాయివి ఏదేదో చేస్తున్నావు, చదవాల్సిన అబ్బాయి ఏదేదో చేస్తున్నాడు. బాబు అది కాదు నైనా, చదవండి. నెక్స్ట్ రెండవది ఏందమ్మా? ఏం చెడ్డవి అంటే ఈరోజు మా బుధవారం మంచి రోజు కదనే, అదే అర్థం. ఈరోజు బుధవారం మంచి రోజు కాదు, మంగళవారం మంచి రోజు కాదు, శనివారం మంచి రోజు కాదు, అదే అది. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి? మన చుట్టూ రోజులు ఎలా ఉన్నాయి? ఒక అమ్మాయి బయట తిరిగే రోజులు కాదు. అమ్మాయి లవ్ చేసుకొని నేను వాడిని ప్రేమించాను, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను,
దినాలు ఏమైనాయి? దినాలు ఏమైనాయ్యా? చెడ్డవి. అందుకే ఎట్లా అంటున్నారు, డాడీ నాకు అదే కావాలి డాడీ, 5 తులాలు బంగారమే కావాలి. దినాలు ఏమొచ్చినాయి? చెడ్డవి. అంటే వీళ్ళ చూపు దేని మీద ఉంది? లోకం మీద ఉంది, బంగారం మీద. ఏమన్నా పనిందా? చదువుకోవాల్సిన పిల్లలు దేని మీద ఇష్టపడుతున్నారు? నాకు 5,000 డ్రెస్సు డాడీ, లేకపోతే బర్త్డే వద్దు. అంటే వీని దృష్టి దేని మీద ఉంది? బర్త్డే డ్రెస్ మీద ఉంది, అంతేగాని ర్యాంక్ మీద లేదు. కొందరికి నగల మీద ఉంటుంది, కొందరికి డ్రెస్సుల మీద ఉంటుంది, కొందరికి కేకులు, కొందరికి బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు. అది తింటాం చూడు, నీళ్ళు పోసుకొని తింటాం చూడు, పానీపూరీలు తినండి కాదనలా. అదే జీవితం కాదు. పానీపూరి తినకపోతే కష్టం డాడీ, తినాల్సిందే కదా. రోడ్డు మీద బండి ఆపి తింటాం. నా కూతురుతో కూడా తిన్నాను, అందుకే చెప్తున్నాను. నా కూతురు ఉంది కాబట్టి కొన్ని చెప్తున్నాను. పానీపూరి వస్తే బండి ఆపి తింటాం, మంచిదే. డాడీ కూడా కోరుకుంటున్నాడు, డాడీ కూడా ఇష్టపడుతున్నాడు, నువ్వు డాక్టర్ కావాలని, నువ్వు ఇంజనీర్ కావాలని. నీకు డాడీ పానీపూరి కొనిస్తాడు, కానీ నువ్వు మాత్రం ఏమీ ఇవ్వలేకపోతున్నావు డాడీకి. డాక్టర్ కాలేకపోతున్నావు. డాడీ కోరుకున్నది చేయలేకపోతున్నారు. డాడీ కోరుకున్నవన్నీ ఇస్తున్నాడు, తండ్రి కోరుకున్నవన్నీ ఇస్తున్నాడు, దేవుడు కోరుకున్నవన్నీ మీకు ఇస్తున్నాడు. బాబు, మీ తల్లిదండ్రులు ఆశించింది, దేవుడు ఆశించింది వేయలేకపోతున్నారు. మీరు చెడు కాలంలో ఉన్నారు. చెడు కాలంలో ఉన్నారు కాబట్టి చెడు స్నేహం చేయకండి. ఎక్కువగా బాయ్స్ బెట్టింగ్లు ఆడకండి. ఐపీఎల్కు దూరంగా ఉండండి. ఈయన ఎంబీబీఎస్ రాయాలి, ఐపీఎల్ చూడాలి అంకుల్. ఐపీఎల్ చూసేలో 11 అవుతుంది, ఇంకేమొస్తుంది? నిద్ర వస్తుంది. ఈ దేనికి ప్రిపేర్ అవుతున్నాడు ఈయన? దేనికి ప్రిపేర్ అవుతున్నాడు ఈయన? ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఏం చూస్తున్నాడు? ఐపీఎల్ చూడాలి అంకుల్. చూడకపోతే ఎట్లా? అది చూస్తే ఏం రాదు, నువ్వు అనుకున్నది రాదు. డాడీ దానికోసం లక్షలు ఖర్చు పెట్టాడు. నువ్వు స్కూల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకుంటావని మీ డాడీ లక్షలు ఖర్చు పెట్టాడు. మీ మమ్మీ డాడీ నీకు కెరీర్ ఇచ్చారు. రోజు మీ అమ్మ పాపం ఊర్లో ఉన్న అవన్నీ నేర్చుకొని దోశకు రోజు, ఇడ్లీకి రోజు, పానీపూరి రోజుకు రోజు, అంతే కదక్క కావ్యక్క, ఎన్ని చేసి పెట్టిందో. కానీ ఏం రాలేదు. అన్నీ తిన్నారు, డబ్బులు అయిపోయినాయి, డాడీ ఆశించింది రాలే. ఏమైపోయింది? కాలము మళ్ళా రాద్దామా? రాకపోతే ఏమైపోయిందమ్మా? 10వ తరగతి అయిపోయింది, మళ్ళీ చదువుతావా? రాదు. ఇంటర్ అయిపోయింది, తక్కువ మార్కులు వచ్చినాయి, మళ్ళీ చదువుతావా? కాలం రాదు. సమయం ఉన్నప్పుడే. మళ్ళీ చెప్తున్న బాయ్స్ అండ్ గర్ల్స్, దినాలు ఎలాంటివి? క్రైస్తవులు బ్రతికే దినాలు కాదు ఇవి, చెడ్డ దినాలు. మీ పేరెంట్స్ ఎలా బ్రతికారో అలా ఉండండి. లోకంతో స్నేహం చేయకండి, చెడ్డ పిల్లలతో స్నేహం చేయకండి, డ్యాన్స్ చేసే అమ్మాయిలతో తిరగొద్దండి. ఏం లేదు అంకుల్, అందరం కలిసి అట్లా డ్యాన్స్ చేసిన ఆడపిల్లలు చెప్తుంటారు. ఆ డ్యాన్స్ మళ్ళీ షేరింగ్, ఈ షేరింగ్ అంతా అందరూ చూడాలా. నేను చర్చిలో విషయాలు కాదు, బయట సినిమా పాటలకు కూడా షేరింగ్ చేసుకుంటున్నారు. ఎంత దరిద్రం. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో షేరింగ్, ఇన్ని వ్యూస్. బాబు, సాతాను నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఇన్స్టాగ్రామ్ అంకుల్, డబ్బులు వస్తాయి అంకుల్. ఏం చేస్తే డబ్బులు వస్తాయి? నేను ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ని. చాలామంది పిల్లలు ఏం చేస్తారో ఉద్యోగం రాకపోతే, ఏముంది అంకుల్ యూట్యూబ్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటారంటే వాళ్ళు యూట్యూబ్ పెడితే డబ్బులు వస్తాయంట, ఇన్స్టాగ్రామ్ చేస్తే డబ్బులు వస్తాయంట. అదే దానికోసమా నేను చదివించింది. దినములు చెడ్డవి కనుక మీరేం పోగొట్టుకోకూడదు, సమయాన్ని పోనీయక ఏం చేసుకోవాలి? క్రైస్తవ పిల్లలు ఏం చేయాలమ్మా? 3వ లైన్ చదవండి, గట్టిగా చదవండి అందరూ, గట్టిగా చదవాలి. సద్వినియోగం చేసుకోవాలా. పొద్దున్నే లేయాలా, 6 గంటలకే లేయాలా, చదవాలా.
కాలేజీకి పోయి రావాలి, కొంచెంసేపు ఆడుకోవాలి, మళ్ళీ చదవాలి. రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, డే టు డే పనులు నువ్వు చేసుకోవాలి. జ్ఞానుల వాళ్ళే కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డే ముగిచేస్తున్నాను. ఏం చేయాలంట? మేలు చేయాలి. ఎప్పుడు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. నెక్స్ట్ మెసేజ్ ఉంది, రైట్. ఓకే, సో ఇవన్నీ ఈ దుష్టలోకంలో ఉన్న ఈ దుష్ట అలవాట్ల నుంచి బయటపడాలంటే మీలో ఉండాల్సింది ఏంది? ప్రార్థన. ఏముండాలి? దుష్టలోకంలో ఉన్నాం, చెడు లోకంలో ఉన్నాం. వాటిలో నుంచి బయటపడాలంటే ఎవరు బయటపడేస్తారు? ప్రార్థన. యేసయ్య మాత్రమే బయటపడేస్తాడు. నువ్వు ఇంకా తప్పు చేస్తూ పాపంలో జీవించి పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తారు. ఇదే సమయం అనుకూలమైన సమయం. ఇప్పుడు ఏ సమయం? ఇది ఏ సమయం? ఈ సమయం ఏ సమయం? యేసయ్యకు యేసయ్య సమయం. యేసయ్య ఏం చెప్తున్నాడు? దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను, చెప్పండి అందరూ, దుర్దినములు రాకముందే ఎవరిని స్మరణ తెచ్చుకోవాలి? నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. లేత వయస్సు నడిపాయం గ్రతిపుంచిపోవును. నువ్వైతే నీ సృష్టికర్తను యేసయ్య గురించి విన్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం, చర్చికి వెళ్తున్నాం, అయినా ఇంకా యేసయ్య నమ్మడం లేదు. ఇంకా మీలో నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈ దినమైనా నమ్మండి. మీ మనసులో ప్రార్థన చేయండి. ఈ సమయం పోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈరోజు యేసయ్యని నమ్మకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నాం అందరం. ఇప్పుడు ఎక్కడున్నాం? అందరం మన ఇళ్ళల్లో ఉన్నాం. మన ఇళ్ళల్లో ఎవరున్నారు? అమ్మ, నాన్న, నువ్వు, మీ అన్న, మీ చెల్లెలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడుండాలి? పరలోకంలో ఉండాలి. ఇది బైబిల్ చెప్తుంది. నువ్వు నమ్మకపోతే ఎక్కడికి పోతావు? ఏం డాడీ నమ్మకపోతే ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ఈ దినాన ఎవరిని నమ్ముకోవాలి? యేసయ్యని నమ్ముకోవాలి.